నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అచ్యుతరావు ఆరోపించారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ రణభేరి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే తగ్గించారని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు అచ్యుతరావు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి రాష్ట్రంలో నిరుద్యోగ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఈరోజు నిరుద్యోగుల్ని నమ్మక ద్రోహం చేశారు. ఏదైతే జనవరి 1న జాబ్ క్యాలెండరు, అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అటు జనవరి 1న జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించకుండా పోయారు. ఏదైతే మరి ఈ నిరుద్యోగ భృతి అట్లాగే జనవరి 1 జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ ఈ నెల 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి నిర్వహిస్తున్నాము. ఈ నిరుద్యోగ రణబేరిలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా పాల్గొని కొలువులకై కొట్లాడదాం రండి అని అఖిల భారత యువజన సమైక్య తరపున పిలుపునిస్తున్నాం.